బ్రిటిష్ వారు దాదాపు 200 సంవత్సరాలు 1757 నుంచి 1947 భారతదేశాన్ని పాలించారు. ప్లాసీ యుద్ధం జూన్ 23, 1757లో జరిగింది. ఆధునిక భారతీయ చరిత్రలో ఒక ప్రధాన మలుపుగా ఈ యుద్ధం నిలిచింది. ఇది భారతదేశంలో బ్రిటిష్ పాలన యొక్క ఏకీకరణకు దారితీసింది. అయితే బ్రిటిష్ రాజ్ వ్యవస్థ అనేది 1858 నుండి 1947 మధ్యలో భారతదేశంలో బ్రిటిష్ పార్లమెంటు పాలన జరిగింది. సుమారుగా 89 సంవత్సరాలు ఈ పాలన జరిగింది. 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన క్వీన్ విక్టోరియా వ్యక్తిగా క్రౌన్కు బదిలీ చేయబడినప్పుడు పాలనా వ్యవస్థ స్థాపించడం జరిగింది. అంటే 1757 నుంచి 1947 వరకు సుమారుగా 190 సంవత్సరాలు బ్రిటిష్ భారతదేశంపై పరిపాలన చేసింది. చరిత్ర మనకి చెప్పింది ఏంటంటే, భారతదేశము సంపన్న గల దేశం, బ్రిటిష్ వారు మనల్ని అక్రమంగా పరిపాలించి చాలా సంపద భారతదేశం నుంచి దోచుకెళ్లారు అనేక రకాలుగా అని చరిత్ర చెప్పుకుంటూ వచ్చింది. అలానే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించినట్టు మనకి చాలా రుజువులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే బ్రిటిష్ వారు భారతదేశం నుంచి ఎంత సంపద దోచుకెళ్ళినప్పటికీ అది వాళ్ళ స్వార్థం కోసమే చేయడం జరిగింది. కొన్ని రకాలుగా మేలు చేసినట్లు జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశ ఆర్థిక అభివృద్ధికి బ్రిటిష్ యొక్క ప్రధాన సహకారం రైల్ రోడ్ నెట్వర్క్. ఇది 1858 తర్వాత భారతదేశం అంతటా చాలా వేగంగా వ్యాపించింది మరియు కమ్యూనికేషన్లతో సహా భారతదేశం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. అలానే బ్రిటిష్ పాలనా విధానాల వలన స్వతంత్రం తర్వాత భారతదేశ అభివృద్ధికి వారి విధానాలు చాలా ఉపయోగపడ్డాయి. అప్పటి మీద ప్రస్తుతం అన్ని ప్రపంచ దేశాలలో అగ్రస్థాయిలో ఉన్నది ఇంగ్లీష్ భాష. ప్రథమంగా భారతదేశానికి బ్రిటిష్ వారు చేసిన గొప్ప మేలు ఆంగ్ల భాష నేర్పించడం. దీనివలన ప్రస్తుతం అలానే భవిష్యత్తులో భారతదేశం అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుంది. ఇంగ్లీష్ భాష ఉండటం వలన భారతదేశం ప్రపంచ దేశాలతో సాహిత్యం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్రిటిష్ వారు భారతదేశంలో అనేక రకాల ప్రాజెక్టులను, బ్రిడ్జ్లను కూడా నిర్మించారు. చాలా రకాల టెక్నాలజీని కూడా ఇండియాకి అందజేశారు. ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన సమాచార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.